ఒకసారి ఒక వ్యక్తి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఫలానా స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది, నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది, దాన ధర్మాలు చేస్తుంది. ఈ మంచి పనులతో ఆమెకు చాలా పేరు కూడా వచ్చింది. అయితే ఆమె నోట మాట ద్వారా పొరుగు వారిని కష్టపెడుతుంది అని చెప్పాడు. దానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె నరకానికి పోతుంది అని చెప్పారు. తిరిగి ఆ వ్యక్తి అన్నాడు, దైవ ప్రవక్త, ఫలానా మహిళ బహు అరుదుగా నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది, అతి స్వల్పంగానే నఫిల్ నమాజులు ఆచరిస్తుంది, పాల జున్ను ముక్కలు కొన్ని మాత్రం దానం చేస్తుందని ప్రతీది, కానీ నోటితో తన పొరుగు వారిని కష్టపెట్టదని కూడా చెప్పుకుంటారు. ఇది విని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈమె స్వర్గ నివాసి అని సెలవిచ్చారు. సోదర సోదరీమణులారా, ఈ ప్రవక్త ప్రవచనం వలన మనకు అర్థం అవుతుంది ఏమిటంటే, మనం మన నోటితో ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలి.